ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అది నిజమో కాదో తెలుసుకోవటానికి కోర్టు ఖచ్చితంగా ఇక్కడికి ఎంక్వైరీకి వస్తుంది. ఒకవేళ నిన్ను కోర్టుకి పిలిపిస్తారు. అక్కడ నువ్వు వీరభద్రం చేసిన పాపాల గురించి చెప్పాలి. ఆ వీరభద్రం నిన్ను నా ప్లేస్లోకి, నన్ను నీ ప్లేస్లోకి మార్చిన విషయం నువ్వు కోర్టులో గనక చెప్పావంటే లక్ష్మి గారిని చంపింది వీరభద్రమే అన్న అనుమానం నిజమవుతుంది. అప్పుడు తన మీద ఎంక్వైరీకి వస్తారు. అవును, నేను సాక్ష్యం చెప్తే వీరభద్రాన్ని అరెస్ట్ చేస్తారు. నీ భర్త రిలీజ్ అవుతాడు. చాలా బాగుంది. కానీ నాకేంటి లాభం? ఒక మర్డర్ కేసులో నువ్వు కీలకమైన సాక్ష్యం చెప్పినందుకు నీ మీద గుడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. నీకు శిక్ష తగ్గించడానికి అది మెయిన్ పాయింట్ అవుతుంది. నీ తరపున కేసు నేను వాదిస్తాను. ఎలాగైనా సరే నేను బయటికి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను. ప్లీజ్ చూడు, నీ కథలేమైనా ఉంటే చిన్నపిల్లలకి చెప్పు, నాకు చెప్పకు. నేను వీటిలో చాలా ముద్రిపోయి ఉన్నాను. నువ్వు కాదు కదా, ఎవ్వరు ట్రై చేసినా సరే నా శిక్ష పూర్తయ్యేంత వరకు నన్ను బయటకు తీసుకురావడం జరిగే పనే కాదు. అలా బయటకు తీసుకురాగలిగింది ఒకే ఒక్క మనిషి, అదే ఆ వీరభద్రం. అతనే నన్ను నీ ప్లేస్లో, నిన్ను నా ప్లేస్లో పెట్టి సేవ్ చేయాలి అని చూశాడు. అదే వల్ల కాలేదు. ఇప్పుడు ఇంపాసిబుల్. కాబట్టి కబర్లు నాకేం చెప్పకు. నిన్ను అర్థిస్తున్నాను మౌనిక, ప్లీజ్ ఈ ఒక్క సహాయం చేసి పెట్టు. నువ్వు తప్ప నన్ను కాపాడే వాళ్ళెవరూ లేరు. ప్లీజ్. సరే, నువ్వు స్ట్రైట్గా అడిగావు కాబట్టి నేను కూడా నీకు స్ట్రైట్గా ఒక మాట చెప్తాను, విను. నువ్వు అడిగినట్టే వీరభద్రం కూడా నా దగ్గరికి వచ్చి నన్ను తనకి ఫేవర్గా సాక్ష్యం చెప్పమని అడిగాడు. మీ ఇద్దరి గురించి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్తే భరత్కి ఉరిశిక్ష పడుతుంది. అలా చేసినందుకు నాకు 15 కోట్ల డబ్బులిస్తానని ఆఫర్ చేశాడు. 15 కోట్లు అడిగాను, 15 ఇస్తానన్నాడు. నువ్వు 20 ఇస్తాను అంటే చెప్పు, నేను ఖచ్చితంగా నీకు తగ్గట్టుగానే సాక్ష్యం చెప్తాను. ఏంటి 20 కోట్ల? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది మౌనిక? అదంతా నాకనవసరం. నాకు కావాల్సింది డబ్బు. నేను ఎలా అయినా ఈ కేసు నుంచి బయటపడతాను. నా దారులు నాకున్నాయి. కానీ నేను బయటికి వచ్చిన తర్వాత నేను ప్రశాంతంగా బ్రతకాలి అంటే నాకు డబ్బు కావాలి. నాకు కౌశిక్ డబ్బిస్తాడు, ఆ ఆస్తి అంతా నా సొంతమవుతుంది. దాంతోటి నేను లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ ఆ కౌశిక్ నాకు ఆస్తి అవసరం లేదు అని హ్యాండ్ ఇచ్చాడు. అందుకే కౌశిక్ని వదిలేసి బయటికొచ్చేశాను. ఇప్పుడు నువ్వు సహాయం అడిగితే నేను ఫ్రీగా ఎందుకు చేస్తాను అనుకున్నావు? నాకు డబ్బిస్తే చేస్తాను. నాకు డబ్బు తప్ప ఈ ప్రపంచంలో ఇంకా ఏది అవసరం లేదు. చూడు మౌనిక, నేను కేవలం కౌశిక్కి సాయం చేయటానికి మాత్రమే వచ్చాను. వాళ్ళమ్మ ప్రాణాలు పోతూ ఉంటే నిలబెట్టడం కోసం వచ్చి నాటకం ఆడాం. ఒక మంచి చేయటానికి వచ్చి అన్యాయంగా ఈ కేసులో ఇరుక్కుపోయాము. ప్లీజ్ మౌనిక, కొంచెం మానవత్వంతో ఆలోచించు. నాకు దయచేసి హెల్ప్ చెయ్యి. అబ్బబ్బా, మానవత్వం అనే మాటకి ఇక్కడ విలువ లేదు చంద్రిక. ఇక్కడంతా మనీ. మనీ తప్ప మరొక లోకమే లేదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. నాకు కావాల్సింది డబ్బు. నేను బతికేది డబ్బుతోనే, నేను చచ్చేది కూడా డబ్బుతోనే. సో నువ్వు నాకు 20 కోట్లు ఇస్తే నువ్వు అనుకున్నది నేను చేస్తాను. లేదంటే నీ దారి నువ్వు చూసుకో. అసలు ఇంత డబ్బు తీసుకొని నువ్వు ఏం చేసుకుంటావు? నీ భర్తని అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోయావు. నీ పాప ఎక్కడుందో కూడా కనీసం పట్టించుకోవడం మానేశావు. నీ బ్రతుకు జైల్లో గడిచిపోతోంది.
ఎంతకాలం జైల్లో ఇలా ఉంటావో నీకే తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ డబ్బంతా పట్టుకుని నువ్వేం చేసుకుంటావు? నా అని చెప్పుకోవడానికి మనుషులు లేకుండా డబ్బు పెట్టుకుని ఎలా బతుకుతావు? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు మౌనిక. రేపొద్దున వయసు అయిపోయిన తర్వాత నాని చెప్పుకోవడానికి నలుగురు మనుషులు కావాలి. ఇదిగో ఇలాంటి సిల్లీ థింగ్స్ నా దగ్గర మాట్లాడొద్దు. నాకు కావాల్సింది డబ్బు. ఈ మౌనిక ఇప్పుడే కాదు, చచ్చేంత వరకు కూడా ఇలాగే ప్రాక్టికల్ గానే ఉంటుంది, కమర్షియల్ గానే ఉంటుంది. దిస్ ఇస్ మై క్యారెక్టర్. నువ్వు ఎంత ఏడ్చినా కన్నీళ్లు పెట్టుకున్నా నేను మాత్రం కోర్టుకు రాను. వచ్చినా నీ తరపున సాక్ష్యం మాత్రం చెప్పను. కావాలంటే నీకు వ్యతిరేకంగా అయినా చెప్తాను. ఎందుకు ఎందుకు వ్యతిరేకంగా చెప్తావు? ఎందుకంటే నీ వల్లే బయట స్వేచ్ఛగా తిరగాల్సిన నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను. భరత్, నువ్వు చేసిన పని వల్లే బయట హ్యాపీగా గడపాల్సిన నేను మళ్ళీ వచ్చి ఈ జైల్లో చిక్కుకుపోయాను. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. నేను ఊరికే వదిలేస్తాను అనుకున్నావా? నిజంగా నేను సాక్ష్యం చెప్పే పరిస్థితే వస్తే అది ఖచ్చితంగా భరత్కి అగెయిన్స్ట్ గానే చెప్తాను. బీ రెడీ. నీ భర్తని కాపాడుకోవడం నీ వల్ల కాని పని. ఏం పర్లేదులే. నేను ఎలా అయితే శిక్ష అనుభవిస్తున్నానో సేమ్ అలాగే భరత్ కూడా ఇక్కడ ఇలాంటి జైల్లోనే జీవితాంతం గడుపుతాడు. అతన్ని తలుచుకుంటూ నువ్వు జీవితమంతా బాధపడుతూ కాలం వెళ్ళబుచ్చమ్మా. నౌ యు కెన్ గో. అది కాదు మౌనిక. అబ్బా ప్లీజ్ గెట్ అవుట్. నీ గెస్సింగ్ కరెక్టే అయ్యింది వైశాలి. ఆ చంద్రిక మౌనికని కొనేయడానికి ప్రయత్నం చేసింది. అవునమ్మా, రేపు కోర్టుకొస్తే మౌనిక మనకేదన్నా సాయంగా మాట్లాడుతుందేమోనని ఓసారి ఆ యమ్మితో మాట్లాడొచ్చని జైలుకు పోయినా, మౌనికతోటి మాట్లాడి చచ్చిపోయినా నీ పెనిమిటి ఆత్మ శాంతించటానికైనా నువ్వు కోర్టుకొచ్చినప్పుడు ఆ భరత్ చంద్రికలు ఇద్దరూ కలిసి నీ పెనిమిటిని చంపినారని కోర్టులో సాక్ష్యం చెప్తావా అని అడిగినానమ్మా. దానికి ఆ యమ్మి ఏమన్నదో తెలుసునా? ఏమంది? చెప్పను అని అనిందా, లేదా చంద్రిక చెప్పొద్దని ఏమని అనిందా? అట్టా చెప్పినా బాగుండేదమ్మా. కానీ ఆ చంద్రిక 15 కోట్లు ఇస్తానని చెప్పినాదంట. నువ్వు గాని 20 కోట్లు ఇచ్చినావంటే రేపు కోర్టులో నువ్వు ఎట్టా చెప్పమంటే అట్టా చెప్తానని ముఖాన్ని చెప్పేసినదమ్మా. అవునా? చంద్రిక 15 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తానని ఆఫర్ చేసిందా? అందులో అంత ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముంది వైశాలి? నీకు చంద్రిక గురించి సరిగ్గా తెలియదు కదా. నాకు బాగా తెలుసు. తను ఏదైనా డబ్బుతో కొనాలని ప్రయత్నిస్తుంది. ఎవరినైనా ఏ సాక్ష్యాన్నైనా తనకి అనుకూలంగా మార్చుకోవాలని చాలా ప్రయత్నం చేస్తుంది. ఎందునమ్మా, మన నిజాన్ని నిరూపించడానికి ఎంత కష్టపడతా ఉన్నాం. ఆ యమ్మి మాత్రం అబద్ధాన్ని నిజం చేయడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతానంటుంది. ఎట్టాంటి వాళ్ళని కౌశిక్ నమ్మినాడంటేనే నా మనసుకి బాధ అయితా ఉండదమ్మా. నా బాధ కూడా అదే వీరభద్రం గారు. నేను ఎలాగూ భరత్ చంద్రికల వల్ల నష్టపోయాను, మోసపోయాను. కానీ ప్రాణ స్నేహితుల్లా నమ్మిన కౌశిక్ని కూడా ఇంత మోసం చేస్తారని నేనస్సలు ఊహించలేదు. చివరికి అతను కట్టుకున్న భార్య కూడా అతనికి ఫేవర్గా మాట్లాడడం లేదంటే నిజంగా చాలా బాధగా ఉంది. కౌశిక్ని చూస్తే చాలా జాలేస్తుంది.
ఇలాంటి వాళ్ళని నమ్మి అన్యాయంగా తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు వీరభద్రం గారు. నాకొక్కోసారి ఇట్లాంటి మనుషుల్ని ఇళ్ల మనస్తత్వాన్ని చూస్తా ఉంటే చాలా కోపం వస్తా ఉంటది. ఒక్కొక్కసారి అందరినీ నరికి పారేద్దామన్నంత ఆవేశం వస్తా ఉంటది. ఏం మనుషులమ్మా వీళ్ళు? డబ్బు కోసం ఎట్టాంటి గడ్డైనా తినడానికి వెనకడంలా డబ్బంతా తీసుకుపోయి వాళ్ళ ముఖాన వేసి ఈ డబ్బు కోసమే కదా ఎన్ని పాపాలు చేసినారు, ఇంకా ఏమేం చేద్దాం అనుకుంటా ఉండారు. ఇగో తీసుకుపండి, నా కళ్ళ ముందు కనపడకుండా పొండి అని డబ్బంతా తీసుకుపోయి వాళ్ళ మొహాన వెయ్యాలని ఉందమ్మా. ఎందుకు అంకుల్? వాళ్ళకెందుకు డబ్బులు ఇవ్వాలి? వాళ్ళకెందుకు ఆస్తులు పంచాలి? అలాంటి వాళ్ళకి శిక్ష పడాలి. చేసిన తప్పులకి జీవితాంతం కుమిలి కుమిలి చచ్చేలా చేయాలి. ఏమోనమ్మా, నాకిదంతా చాలా బాధగా ఉండాది. మా లచ్చమ్మని అన్యాయంగా చంపేసినారు. కంట్లు మూసినా తెరిసినా నాకు లచ్చమ్మ జ్ఞాపకాలే కనిపిస్తా ఉంటాయి. నువ్వు కౌశిక్ని ఎంతలా ప్రేమించినావో నేను మా లచ్చమ్మని అంతలా అభిమానించినాను. నేనుండి కూడా లచ్చమ్మని కాపాడుకోలేకపోయినానని చాలా బాధగా ఉండదమ్మా. వారిని నీ పర్సనాలిటీకి నువ్విచ్చే పర్ఫార్మెన్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఇంతలా నటించేస్తున్నావేంట్రా బాబు? నీ యాక్టింగ్ చూసి ఆల్రెడీ ఈ వైశాలి కన్నీళ్లు స్టార్ట్ చేసేసింది. ఇంక చాలే ఆపరా బాబు, చూడలేక చచ్చిపోతున్నాను. కనీసం ఆ మౌనికమ్మనికి సాయం చేస్తుందేమో అనుకున్నాను, కానీ తను కూడా అమ్ముడిపోతుంది అని అనుకోలేదు. చిచి, ఎలాంటి క్యారెక్టర్స్ వీళ్ళందరూ! ఆయన కౌశిక్ పోయి పోయి వీళ్ళలాంటి వాళ్ళు ఎలా పడ్డాడో నాకు అర్థం కావట్లేదు. ఏంటి కౌశిక్ ఇది? ఇలాంటి వాళ్ళనా నువ్వు నమ్మింది? ఆ మౌనికకి కనీసం నువ్వు చనిపోయేవన్న బాధ కూడా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా డబ్బు కోసం వెంపర్లాడుతుంది అంటే నిజంగా నీ మీద నాకు చాలా జాలిస్తుంది. ఇలాంటి అమ్మాయినా ప్రేమించావు? అలాంటి అమ్మాయి కోసమా ఈ ఊరిని, మీ అమ్మని, నన్ను కాదనుకొని దూరంగా వెళ్ళిపోయావు? స్నేహం ముసుగులో నమ్మించి మోసం చేసి ఆ భరత్ లాంటి వాళ్ళతోటి స్నేహం చేసి ఇదిగో చివరికి నీ ప్రాణాలే పన్నగా పెట్టావు. ఆ చంద్రిక భరత్లు ఎంత దుర్మార్గులో కనీసం నీకిప్పుడైనా అర్థమై ఉంటుంది. ఈ రోజు నీ ఆత్మ ఎంత క్షోభిస్తుందో నేను అర్థం చేసుకోగలను కౌశిక్. నేను వదిలిపెట్టను. మీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను. మీరేం కంగారు పడకండి అంకుల్. ఎవరు ఎంత డబ్బులు పోసి మనుషుల్ని కొనాలి అనుకున్నా చివరికైతే న్యాయమే గెలుస్తుంది. నేనే దగ్గరుండి గెలిపిస్తాను. మీరేం బాధపడకండి. నీ మీద నమ్మకంతోనే ఉండానమ్మా. లేదంటే ఈ ఆస్తులు, ఈ గొడవలు ఇవన్నీ వదిలేసి ఏదన్నా ఆశ్రమానికి పోవాలని ఉండదమ్మా. నాకు లచ్చమ్మ పోయిన తర్వాత నాకు ఈ ప్రపంచమే చీకటైపోయినదమ్మా. అవును వైశాలి, వీరభద్రం గారి బాధ చూస్తుంటే నేను కూడా అస్సలు తట్టుకోలేకపోతున్నాను. వీరభద్రం గారు ఇలా బాధపడుతుంటే నాకు కడుపులో దేవేసినట్టుంది వైశాలి. అందుకే కనీసం వీరభద్రం గారి కోసమైనా ఈ కేసు నువ్వు గెలవాలి. తప్పకుండా గెలుస్తాను రుద్రాణి. నువ్వు అలా చూస్తూ ఉండు. భరత్కి, చంద్రికకి సరైన గుణపాఠం చెప్తాను.
మేడం. ఏంటే? మేడం, చంద్రికని చూస్తే జాలేస్తుంది మేడం. ఏంటి? ఏమనిపిస్తుంది? అదే మేడం, తన భర్తని కాపాడుకోవడం కోసం పిచ్చిదాన్లా తెగ తిరుగుతుంది మేడం. నాకెందుకో పాపం అనిపిస్తుందండి. భరత్ ఏ పాపమో చేయలేదు. అన్యాయంగా తనని కేసులో ఇరికించారు. ఆ సంగతి మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీరు తనకి సహాయం చేశారనుకోండి, ఖచ్చితంగా మీ మీద మంచి ఇంప్రెషన్ ఉంటుంది మేడం. మీరు బెదిరించి తనని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ ప్రేమతో కూడా మీ సొంతం చేసుకోవచ్చు. అదెందుకు మీరు ఆలోచించరు? ఏంటి మేడం, ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు నీరజ, నువ్వు మామూలుగా ఉన్నావా లేదంటే మిగిలిపోయిన మందు తాగి మత్తులో ఉన్నావా అని. చిచే, ఊరుకోండి మేడం. మీరు నేనింత సీరియస్గా మాట్లాడుతుంటే జోకులేస్తున్నారేంటి? ఎవరే జోకులేసింది? నువ్వు జోకులేస్తున్నావు. లేకపోతే చంద్రిక మీద జాలి పడుతున్నావంటే అది జోక్ కాకపోతే సీరియస్సా? అది కాదు మేడం, పాపం మేడం. ఇంకోసారి దాన్ని గనక పాపం అన్నావంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. భరత్ని దక్కించుకోవడానికి నాకు దొరికిన ఆఖరి అవకాశం. దీన్ని గనక నేను మిస్ చేసుకున్నానంటే నాకు లైఫ్లో మళ్ళీ భరత్ దక్కడు. అందుకే నేను ఈ ఛాన్స్ని వదులుకోదలుచుకోలేదు. మేడం, మీరు నా మీద కోప్పడినా సరే మీకొక విషయం చెప్తాను. చంద్రిక భరతులకి ఏమంటూ పెళ్ళయిందో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టాలు పడుతూనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కాకపోయినా కొద్ది రోజులైనా మీరు భరత్తో సంతోషంగా ఉన్నారు కదా. కనీసం తనకి ఆ సంతోషం కూడా లేదు కదా మేడం. చివరికి వాళ్ళు బిడ్డని కన్నా కానీ ఆ బిడ్డ కూడా వాళ్ళకి పుట్టలేదని భరత్ అంటే ఏం చేయాలో అర్థం కాక తను మళ్లీ కోర్టు మెట్లెక్కి తనని తాను నిరూపించుకుంది. ప్రతి క్షణం వాళ్ళు టెన్షన్ పడుతూనే ఉన్నారు మేడం. ఈ రోజు వరకు వాళ్ళకి ప్రశాంతత అన్నదే లేదు. ఇప్పుడు కూడా వాళ్ళనింకా ఏడిపించడం మనకెందుకో మంచిది కాదనిపిస్తుంది మేడం. ఏయ్, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు. నువ్విక్కడున్నావంటే నిన్ను చంపేస్తాను. ముందు తట్టా బుట్ట అన్ని సర్దుకొని ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. మేడం, నా మీద మీకు కోపం ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను. కానీ మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి మేడం. మంచితనంతో మనుషుల్ని గెలుచుకుంటే వాళ్ళు జీవితాంతం మనకి తోడుగా ఉంటారు. ఇలా బెదిరించి భయపెట్టి మోసం చేసి పెళ్లి చేసుకుంటే వాళ్ళు మధ్యలోనే మనకి దూరం అయిపోతారు. ఎవరిదాకా ఎందుకు మేడం, నా జీవితమే అందుకు ఉదాహరణ. నేను నా భర్తని ఇలా మోసం చేసే పెళ్లి చేసుకున్నాను, కానీ చివరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మేడం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో చెప్పండి. మీకు కూడా నా పరిస్థితి రాకూడదని చెప్తున్నాను మేడం. అంటే ఏంటే నువ్వనేది? నువ్వు నేను ఒకటేనా? నేను మీరు కాదు మేడం, ప్రపంచంలో అందరూ ఒక్కటే. మనం చేసుకున్న మంచి చెడ్డల మీదనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. చూడు నీర్జా, అలసిచ్చాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నా దగ్గర మాట్లాడకు. నా సంగతి నీకు తెలుసు కదా. నీకు చంద్రిక పడిన కష్టాలే కనిపిస్తున్నాయి, కానీ నేను పడిన కష్టాలు కనిపించట్లేదు. నా జీవితంలో నేను అందరినీ పోగొట్టుకున్నాను. అమ్మ నాన్న లేరు, అన్న వదిన చనిపోయారు, నా మేనల్లుడు చనిపోయాడు. దీనంతటికి కారణం ఎవరు? ఆ చంద్రిక కాదా? యాక్చువల్గా నాకున్న కోపానికి, నాకు జరిగిన అన్యాయానికి నేను ఆ చంద్రికని చంపేయాలి. లేదా భరత్ బదులు తనని ఈ కేసులో ఇరికించి ఉరికంబో ఎక్కించాలి. అయినా నేను తనని ఏమీ చేయట్లేదే. అది నా మంచితనం. నేనింకా భరత్ని ప్రేమించాను కాబట్టి భరత్ని మాత్రమే కోరుకుంటున్నాను. భరత్ నా మెళ్ళో తాళి కట్టడానికి నాకు దొరికిన ఈ అవకాశాన్ని పొరపాటును కూడా వదులుకోను. జరగని, ఏం జరుగుతుందో జరగని. ఒక పని చేయండి మేడం, మీరు భరత్తో పెట్టబోయే డీల్ని సరాసరి తీసుకెళ్లి చంద్రిక దగ్గర మొదలు పెట్టండి. కనీసం తనకొక ధైర్యం ఉంటుంది.
భరత్ గారిని కాపాడుకోవడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందన్న నమ్మకం అన్నా ఉంటే కనీసం తను ప్రశాంతంగా అయినా ఉంటుంది. ఏమంటారు? నీ దగ్గర చాలా తెలివితేటలున్నాయి నీర్జా. నాకు ఫేవర్ చేస్తున్నట్టే నటిస్తూ చిన్నగా నన్ను తీసుకుపోయి సమస్యల్లో ఇరికించాలని చూస్తున్నావా? అదేంటి మేడం? లేకపోతే ఏంటే? ఇప్పుడు నేను చంద్రిక దగ్గరికెళ్ళి భరత్ని కాపాడుకోవడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది, నా దగ్గర ఫలానా వీడియో ఉందని చెప్తే చంద్రిక ఊరుకుంటుందా? అదే తీసుకుపోయి రేపొద్దున్న కోర్టులో పెట్టి జడ్జి గారి చేత నాకు సమ్మన్స్ పంపిస్తుంది. మరి భరత్ గారి దగ్గర పెట్టినా భరత్ గారు వెళ్ళి చంద్రిక దగ్గర చెప్తారు కదా. భరత్ చెప్తే చంద్రిక నమ్మదు నీర్జా. ఎందుకంటే నేను కావాలనే భరత్ని ఏదో ఏడిపించడానికి, ఇది అవకాశంగా తీసుకుని తనని బ్లాక్మెయిల్ చేయడానికి చేస్తున్నాను అనుకుంటుందే తప్ప నా దగ్గర నిజంగా సాక్ష్యం ఉంది అన్న విషయం తను అర్థం చేసుకోలేదు. అదే నేను డైరెక్ట్గా వెళ్ళి చంద్రికతో గనక డీల్ మొదలు పెట్టాననుకో 100% దొరికిపోతాను. కాబట్టి ఎదవ చచ్చు సలహాలు నాకివ్వకు. జరగని. ఈ కేసు ఎంత జరుగుతుందో అంతా జరగని. భరత్కి ఉరిశిక్ష పడని. ఆ తర్వాత భరత్ కుమిలిపోవాలి, చంద్రిక ఏడవాలి. వాళ్ళందరూ డిప్రెషన్లో ఉన్న టైంలో నేను వెళ్ళి భరత్ని రిలీజ్ చేసుకుంటాను. రిలీజ్ చేసుకునే ముందు వాళ్ళందరి దగ్గర ఒక మాట తీసుకుంటాను. ఈ రోజు నీ పుట్టినరోజు కదా, కాసేపు నాతో నవ్వుతూ మాట్లాడితే ఏమవుతుంది? నువ్వు నా మనిషివి భరత్. ఎప్పటికైనా సరే నీ చేత తాళి కట్టించుకునేది నేనే. నీకు భార్యగా అనిపించుకున్న తర్వాతనే నేను ప్రాణాలు వదులుతాను భరత్. నువ్వు నన్ను ఎంత నెగ్లెక్ట్ చేసినా సరే నేను నీ చుట్టూ తిరుగుతాను. నీ చేత ఐ లవ్ యూ అనిపించుకుంటాను.